ఈ సుఖాలు దుఃఖాలు మానాలు అవమానాలు. హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మిస్టర్ బన్ను హియర్. ఈరోజు ప్లాన్ ఏం లేదు బాస్. సడన్గా ఒక కొత్త జూడో స్టోర్ ఓపెన్ అయింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేద్దామని స్టార్ట్ అయ్యాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంత ఎండలో బైక్ వేసుకొని వెళ్ళడానికి ఒకే ఒక కారణం, ఈరోజు హాలిడే కాబట్టి, ఇంట్లో ఉండలేను కాబట్టి స్టార్ట్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే జూడియోలో బడ్జెట్లో దొరుకుతాయి కదా, అండ్ న్యూ స్టోర్ కాబట్టి మంచి కలెక్షన్ ఉంటుంది అని స్టార్ట్ అయ్యాను. చూస్తున్నారా రోడ్ ఎంత ఫ్రీగా ఉందో. మేడే కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది. బట్ సిగ్నల్స్ దగ్గర మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. హైదరాబాద్లో ట్రాఫిక్ అండ్ వెదర్ రెండు అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. యాక్చువల్లీ ఈ ప్లాన్ ఏం లేదు. మార్నింగ్ లేచి నార్మల్గానే క్యాజువల్గా ఇంట్లోనే ఉన్నాను. సో ల్యాపీలో ఒక మూవీ డౌన్లోడ్ చేసుకొని చూద్దాము అని అనుకుంటున్నాను. అదే టైంలో నాకు న్యూ స్టోర్ ఓపెన్ అయింది, ఈ కలెక్షన్ బాగుంది అని ఫ్రెండ్ చెప్తే, ఇంట్లో కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 11కి స్టార్ట్ అయ్యాను. ఫుల్ ఎండ అన్నమాట. అండ్ ఈ ట్రాఫిక్ చూసారా, ఈ ట్రాఫిక్లో ఈ ఎండకి తప్పదు. బ్యాచిలర్ మూమెంట్స్ ఇవన్నీ. బ్యాచిలర్ లైఫ్లో ఏది ప్రీ ప్లాన్డ్గా జరగదు. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్సే ఉంటాయి అన్నమాట బ్యాచిలర్ లైఫ్లో. మీ లైఫ్లో కూడా ఇలాగే ఉంటాయి కదా. ప్రీ ప్లాన్డ్గా చేసేవన్నీ అసలు జరగవు నన్ను అడిగితే. ఎక్స్పెక్టెడ్గా ఎవరొకరు ఫోన్ చేయడము, ఎవరొకరు లేదా ఏదో ఒక చోట ప్లేస్ చూడడము, సడన్గా వెళ్ళిపోతాం అనమాట. అవే బాగుంటాయి అండ్ అవే సెట్ అవుతాయి కూడా. సో ఇంకా జూడోకి ఎందుకు అంటే, సో సమ్మర్ కదా, కొంచెం టీ షర్ట్స్ అవి తీసుకుందామని స్టార్ట్ అయ్యాను. జూడియోలో అయితే బడ్జెట్లో అండ్ క్వాలిటీ బాగుంటాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. వెస్ట్రన్ కలెక్షన్ బాగుంటుంది కాబట్టి జూడియోకి. న్యూ స్టోర్ కాబట్టి వెళ్తున్నాను, లేకపోతే మా ఏరియాలో కూడా జూడియోలు ఉన్నాయి. బట్ న్యూ స్టోర్లో ఏంటంటే కలెక్షన్ ఎక్కువ ఉంటుందని స్టార్ట్ అయ్యాను. ఇప్పుడేమో ఇంత ఎండగా వస్తుందా. సాయంత్రం 4 తర్వాత క్లైమేట్ అంతా డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఫుల్ గాలి వస్తుంది, ఏదో సైక్లోన్ వచ్చేలాగా గాలి వస్తుంది, మబ్బులు వస్తాయి, సడన్గా పెద్ద పెద్ద చినుకులు పడతాయి. ఒక 10-15 మినిట్స్కి మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోతుంది, క్లియర్ స్కై ఉంటుంది. ఈ హైదరాబాద్లో వెదర్ ప్రిడిక్షన్ వాళ్ళు చచ్చిపోతారు వెదర్ని ప్రిడిక్ట్ చేయలేక. ఎవరికి తెలీదు ఎప్పుడు వాన పడిద్దో తెలీదు, ఎప్పుడు ఎండ వచ్చిద్దో తెలీదు. ఈ ట్రాఫిక్లో నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ ఒక మంచి సాంగ్ పెడతా, వినండి. Butterflies run, butterflies run, butterfly, 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 butterfly. Where are you going? Where are you going? Where are you going? Where are you going? సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. అండ్ ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇది కృష్ణకాంత్ పార్క్ అనమాట. ఇంతకుముందు నేను చాలా వీక్లీ వన్స్ వచ్చేవాళ్ళం ఇక్కడికి ఫ్రెండ్స్ తోటి. బాగుంటుంది, చాలా పెద్ద పార్క్. ఫుల్ క్రౌడ్ ఉంటుంది వీక్ డేస్లో, వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ వచ్చామంటే ఇంకా ఖాళీ కూడా ఉండదు పార్క్ లోపల, అంత క్రౌడ్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న యూట్యూబ్ స్టార్స్ కూడా కనిపిస్తారు అక్కడ. ఇదిగోండి సిగ్నల్ చూసారా, ఈ ఎండలో సిగ్నల్ దగ్గర వెయిట్ చేయడం, అది కూడా బైక్ మీద, అది కూడా హెల్మెట్ పెట్టుకొని. ఏం లేదు, వెనకాల హెల్మెట్లోంచి స్వెట్ నెక్ మీద నుంచి వీపు మీద నుంచి ఎక్కడికో వెళ్ళిద్ది అనమాట. ఏం చేద్దామంటావు మరి? ఆల్మోస్ట్ తడిచిపోద్ది ఈ ఎండలో సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేసామంటే బైక్ మీద. సో మన సూర్యుడితో చాలా పెద్ద ఫైట్ తర్వాత ఫైనల్లీ స్టోర్కి వచ్చేసాను. షర్ట్స్ చాలా బాగున్నాయి. సో నేను ఇది ట్రై చేశాను డైలీ వేర్ కోసం. 199 టీ షర్ట్స్ ఇవి.
కలర్ బాగుంది బట్ లూజ్ అయినట్టుంది కదా బాగా. సో దీంట్లో ఎం తీసుకున్నాను. ఎల్ చాలా లూజ్ అయిందని ఎం తీసుకున్నాను. ఎం పర్ఫెక్ట్గా సూట్ అయింది అండ్ కలర్ కూడా బాగా నచ్చింది. సో దీంట్లో ఒక 2-3 కలర్స్ తీసుకుంటాను. ఇలాంటి టీషర్ట్స్ 3 తీసుకున్నాను, 3 డిఫరెంట్ కలర్స్. ఆ 3 టీషర్ట్ల కోసం 30 నిమిషాలు బిల్లింగ్ దగ్గర వెయిట్ చేశాను. ఏడవలేక నవ్వుతున్నాను అనమాట. నా పని అయిపోయింది మామ. అరగంట క్యూలో నించొని బిల్లింగ్ వేయించుకొని బయటకు వచ్చేసాను. బయటకు రాగానే మళ్ళీ ఈ ఎండ చూసి ఇంటికి వెళ్ళలేక మళ్ళీ జూడోకే వెళ్దాం అనిపిస్తుంది. బట్ ఇంటికే వెళ్ళాలి, వాడు మళ్ళీ లోపలికి రానివాడు. ఎక్కడైనా ఒక చెరుకు రసం తాగేసి నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను మామ. ఓ మంచి డైలాగ్ వేస్తాను. ఒక్క విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి. జీవితంలోకి ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. షాపింగ్ అయిపోయి అలా ఇంటికి వచ్చి పడుకున్నాను. లేచేసరికి చీకటి అయింది. మా హౌస్ ఓనర్ కాల్ చేసి చింతల వరకు డ్రాప్ చేయాలి, బస్ ఎక్కించాలి, ఊరికి వెళ్తున్నామని చెప్పారు. సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్పాను. ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటకు వచ్చేసి వాళ్ళని డ్రాప్ చేసి రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి చపాతీ తిని పడుకుంటాను. ఇంకా బాయ్ బాయ్.